హాయ్ నమస్తే, నా పేరు రాజు. వెల్కమ్ టు ప్రజాస్పందన. టీడీపీ ఎందుకని టీడీపీ వీళ్ళంతా అరాచకాలు దౌర్జన్యాలు ఏడ భూములు ఉంటే వాళ్ళు ఆక్రమించుకుంటున్నాను అంతే. ఓకే, మరి టీడీపీ జనసేన బీజేపీ పొత్తుకుంది కదా, ఎలా ఉంటది అంటారు? గెలిస్తే మేలు. గెలిస్తే మేలు అంటారు. ఓకే, మరి ఇక్కడ లోకల్ తిరుపతిలో ఎవరు వస్తే బాగుంటది అంటారు? జనసేన పార్టీ నుంచి శ్రీనివాసులు గారికి ఇచ్చారు. ఆయన డౌటే నాకు తెలిసి. మరి ఎవరు వస్తారు? వైసీపీ వైసీపీ వస్తున్నాడు. వైసీపీ ఎవరో కొత్త వాళ్ళకి ఇచ్చేస్తే ఎవరు ఏదైనా చేస్తేనే కదా సార్ వేస్తారా? అభిరాయ్ రెడ్డి గారు వస్తారంటారు. అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఉంటది అంటారు ఇప్పుడున్న కూటమినే వస్తే బాగుంటది. కూటమి ఎందుకని బాబాయ్? ప్రస్తుతం జగన్ పాలన నచ్చలేదా? జనరేషన్ మొత్తం యూత్ కి అంతా బాగా దెబ్బ పడి కూర్చుంది. దానివల్ల మారాలి, గవర్నమెంట్ మారితే బాగుంటుంది. గవర్నమెంట్ మారితే బాగుంటది అంటారు. ఓకే, ఇక్కడ తిరుపతిలో ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఇక్కడ కూటమి ఇప్పుడు మామూలుగా జనసేన నిలబెట్టించారు. శ్రీనివాసులు. ఇప్పుడు జనసేన అంటే కాపు సమాజం వరకు ఇక్కడ ఎక్కువ, దీనిపైన వచ్చేస్తాం. శ్రీనివాసులు గారు వస్తారంటారు. ఓకే, థ్యాంక్ యూ బాబు. లేపాక్షి పరిస్థితులు బట్టి దృష్టిని బట్టి తెలుగుదేశం వస్తే బాగుంటుంది. జనసేన కలిసినాయి కదా, తెలుగుదేశం జనసేన బీజేపీ అన్ని కలిసాయి కదా, ప్రజలకు మంచి చేయాలని చెప్పి కదా అనుకున్నారు. అది వస్తే బాగుంటుంది. వస్తే బాగుంటది అంటారు. ప్రస్తుత పాలనలో అభివృద్ధి లేదంటారా? ఎక్కడ అభివృద్ధి ఆడుతుందంటే చెప్పండి మీరు. ఆయన ముందు అభివృద్ధి ఏమన్నా లేదు. అంటే సచివాలయాలు అంటున్నారు, వాలంటరీ వ్యవస్థ అంటున్నారు, రైతు భరోసాలు అంటున్నారు, అది ఆడవాళ్ళకి డబ్బులు వేస్తున్నారు, ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు. అన్ని వేస్తున్నారు, బాగానే ఉంది. అనేది చూడాలి, దైవ నిర్ణయం అది. అంటే ఒక ఛాన్స్ ఇస్తాం, మళ్ళీ ఇంకో ఛాన్స్ చంద్రబాబుకి ఇస్తే చూద్దాం అనుకుంటున్నారా? ఒక ఛాన్స్ ఇచ్చాము ఆల్రెడీ. ఇలా ఏం చేశారు? కొంతమంది మంచి చేశారు, కొంతమంది ఏమీ చేయలేదు. ఓకే, ఇల్లు కట్టిస్తా అన్నారు, ఇల్లు ఆట కట్టించారు, కొంతమందికి ఇవ్వలేదు. ఇప్పుడు దాకా కొంతమందికి రైతు భరోసా పడలేదు. ఓకే, డబ్బులు వేస్తున్నారు, కొంతమంది వేస్తారు, కొంతమందికి వేయలేదు. సరే, అయితే ప్రభుత్వం మారాలనుకుంటున్నారు. మారితే బాగుంటుంది అని ఒక అభిప్రాయం. ఇక్కడ తిరుపతిలో ఎవరు వస్తే బాగుంటది అంటారు? తిరుపతిలో ఎవరు వస్తున్నారని కాదు, ఇక్కడ బలిజాస్ ఎక్కువ. సో వస్తే బలిజా రెడ్డి రెండు ఎవరెవరు రావాలి. ఓకే, థ్యాంక్ యూ. టీడీపీ ఎందుకని బాబా? టీడీపీ డెవలప్మెంట్ కోసం. డెవలప్మెంట్ ప్రస్తుత పాలన డెవలప్మెంట్ లేదంటారా? ప్రస్తుత పాలన డెవలప్మెంట్ లేదంటే అమరావతి అయిపోయింది, పోలవరం అయిపోయినాయి, రోడ్లు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. సచివాలయాలు అన్ని తాకట్లో పోవు కదా, భూములన్నీ తాకట్లో పోవు కదా. డెవలప్మెంట్ అంటే జీతాలు సరిగా ఏం జరుగుతుంది కదా. డెవలప్మెంట్ జీరో. వైసీపీ బాబు గారు వస్తే డెవలప్మెంట్ ఉంటది అంటారు. ఓకే ఓకే, ఇక్కడ లోకల్ తిరుపతిలో ఎవరు వస్తే బాగుంటది అంటారు? అభినయ్ రెడ్డి కొద్ది బెస్ట్. అభినయ్ రెడ్డి గారు. ఓకే, మరి జనసేన నుంచి శ్రీనివాసులు గారు పోటీ చేస్తున్నారు కదా, మరి ఎలా ఉంటది అంటారు? ఇక్కడ ఆయన గురించి తెలియదు మనకి. తెలియదు. ఇక్కడ అయితే ఆయన వస్తే బాగుంటది వైసీపీ గారు. ఓకే, థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్ అండి అంటారు. అర్థం కాల. సీఎం ఎవరైతే బాగుంటది అంటారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎందుకని బాబాయ్? లాండ్ ఆర్డర్ బాగుంటది, పరిపాలన బాగుంటుంది. అమరావతి వస్తే ఇది ఒకటి ఉంటుంది, బాగానే ఉంటుంది. అదే ఇప్పుడు ప్రస్తుతం జగనన్న పాలనలో ఇవన్నీ లేవంటారా? తిరుపతి అభినయ్ వస్తే బాగుంటుంది. తిరుపతి అభినయ్ రెడ్డి వస్తే బాగుంటుంది. అభినయ్ రెడ్డి అంటే కింద ఇక్కడ వచ్చి పైన ఆయన రావాలంటే కష్టం కదా మరి. రావాలంటాయి కొంచెం లోకలే కదా, సమస్య అభినయ్ రెడ్డి మొత్తం మాట్లాడతాం. ఓకే, ఈసారి అయితే అలా చేయాలండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైమ్ ఏ ప్రభుత్వం నేను చెప్తానండి, ముందు అట్లా ఉన్నాయి కానీ ప్రస్తుతం జగనన్న పాలన ఎలా ఉందన్న? బాగానే ఉందన్న. బాగానే ఉంది. ఈసారి మళ్ళీ సీఎం అవుతారంటారా, మళ్ళీ వస్తారంటారా? గెలచ్చు కానీ 100 to 105 110 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అనుకున్నాను. ఇద్దరికి పోటీ అయితే బాగానే ఉంది, కానీ ఏ గవర్నమెంట్ వచ్చింది మాత్రం చెప్పలేమన్నా. కానీ ఇద్దరికైతే ఇతను హామీలు ఇచ్చాడు, అవన్నీ నెరవేర్చాడు. దేనికంటారు? పొత్తు కలిసిన మూలం అంటారా, లేకపోతే పథకాల ప్రభావం అంటారా, దేనికంటారు? అంటే అందరూ ఓటు అయ్యారు కదా వాళ్ళంతా. జనసేన టీడీపీ బీజేపీ కలిసి అంటారా? అట్లా వైసీపీ ఎందుకని బాబాయ్? వైసీపీ అంటే మనకి అన్ని పథకాలు ఇచ్చారు, వాహన మిత్రులు ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు,
రుణమాఫీ చేశారు, అంతా చేశారు. 14 ఏళ్ళు చంద్రబాబు సీఎం గా ఉండి ఏం చేశాడు? ఆటోటి రూపాయలు వేసాడా? రుణమాఫీ చేశాడా? అమ్మఒడి ఇచ్చినాడా? ఏం ఇచ్చాడు? ఈసారి అయితే జగన్ గారు రావాలంటారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం. నెక్స్ట్ ఇయర్. ఓకే, థ్యాంక్ యూ. ఏం నచ్చుతుంది అన్న? ఏది ఒకటి ఏం ఇంప్రూవ్మెంట్ ఉందన్న? ఏం ఇంప్రూవ్మెంట్ ఉంది? రింగ్ రోడ్ అన్నాడు, రింగ్ రోడ్ ఎక్కడ అన్నాడు? బస్ స్టాండ్ దగ్గర అన్నాడు. అవుటర్ రింగ్ రోడ్ కరెక్ట్ గా లేదు. ఏమీ అంతగా ఏమీ లేదు. అంటే ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నాం, పెన్షన్లు ఇవన్నీ పథకాలు అన్నారు. సార్ ప్రభుత్వం మారాలంటారు. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? ప్రభుత్వం ఏదైనా అది ఇంప్రూవ్మెంట్ చేయదని పైన ఏదైనా రావచ్చు. అంటే ప్రభుత్వం చేంజ్ అవ్వాలి. చేంజ్ అవ్వాలి. ఇక్కడ లోకల్లో అయితే ఎవరైతే తిరుపతిలో ఎవరైతే బాగుంటది అంటారు? ఇక్కడ జనసేనకి తరపున శ్రీనివాసులు గారికి ఇచ్చారు. అది వచ్చి చేసిన తర్వాత తెలుస్తుంది. ఓకే, బాగుంటది అంటారు. ఇక్కడ పైన సీఎం సీఎం జగన్ ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు వస్తే బాగుంటది. ఎందుకని? అంటే జగన్ ప్రభుత్వం నచ్చలేదా? నచ్చేది కాదు, మామూలు నచ్చలేదన్న. ఈసారి టీడీపీ రావాలి. వస్తే బాగుంటది అంటారు. మోస్ట్లీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంది. జగన్మోహన్ రెడ్డి ఎందుకనండి? ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు అంటే పేద వాళ్ళకి ఆయన ఉండే తోడుగా ఉండే ఇది ఆయన బెస్ట్. ఇప్పుడు ఇప్పుడు సమాజంలో 30% ధనవంతులు ఉండొచ్చు, మిగతా 70% అంతా పేదవాళ్ళే కదా. అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో సంక్షేమ కార్యక్రమం అందిస్తా ఉన్నాడు. ఏమే రేపు భవిష్యత్తు వాళ్ళదే కదా. ధనవంతులు అవుతూనే ఉంటే పేదవాళ్ళ పరిస్థితి ఏమి? కాబట్టి ఆయనే రావాలి. ఆయన రావాలి. నెక్స్ట్ ఏమంటే పిల్లలకి చదువుల్లో దేశంలోనే ఆయన తెచ్చిన విధానం గొప్పగా ఉంది. రేపు ఫ్యూచర్ వాళ్ళే కదా. ఈరోజు బాగా చదువుకుంటే పిల్లకాయలు బాగా చదివిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి సౌకర్యాలు ఇస్తున్నాడు కాబట్టి ఫ్యూచర్ లో డెవలప్ అవుతారు. మన రాష్ట్రం డెవలప్ అవడానికి వాళ్ళు భాగమవుతారు. అప్పుడు ఇంకా మంచిదే కదా. నాకు మోస్ట్లీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఫ్యూచర్ స్టేట్ డెవలప్ అవడానికి మంచి ఇది దొరుకుతుంది. ఆయన రావాలి. ఎంతసేపు ఇప్పుడు ఉండేది ఇంకా ఆల్టర్నేటివ్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఆయన విధానమే అప్పటి సమాజం. ఆయన ఎంతసేపు డబ్బుండే వీళ్ళకి చేసుకుంటా ఉంటాడు కానీ పేదవాళ్ళు పండించుకునే పరిస్థితి లేదు కదా. డెవలప్మెంట్ అది ఇది అంటాడు. ఎవరికి కావాలండి డెవలప్మెంట్? కడుపు నింపే ప్రతి ఒక్కరికి కడుపు నిండితే చాలు అనుకుంటారు. డెవలప్మెంట్ అంటే ఏం డెవలప్మెంట్? ఆటోమేటిక్ గా పేదవాళ్ళు డెవలప్ అయితే రాష్ట్రం డెవలప్మెంట్ అయినట్టే లెక్క. అప్పటికి అదే బెస్ట్. ఆయన రావాలి. జగన్ వస్తే బాగుంటది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? లోకల్ ఎమ్మెల్యే ఒకప్పుడు కరుణాకర్ రెడ్డి ఉన్నారు, ఇప్పుడు ఇంత ముందు. కానీ అభినయ్ రెడ్డి వచ్చిన తర్వాత అతని దూకుడు, ఆయన టౌన్ లో రోడ్స్ బాగా డెవలప్ చేసినాడు. పర్వాలేదు, బెస్ట్. ఇప్పుడు తిరుపతిలో ఉండే నాయకుల్లో అభినయ్ రెడ్డి పర్వాలేదు, మంచి దూకుడుగా వ్యవహరిస్తాడు. ప్రతి ఒక్కటి పట్టించుకుంటాడు. రోడ్స్ బాగా డెవలప్ చేసినాడు. మాకు చాలా సంతోషం వేసింది ఆ విషయంలో. ఎందుకంటే సిటీలో కావాల్సింది రోడ్స్ బాగుంటే సిటీలో పెద్దగా వేరే విధంగా ఎఫెక్ట్ ఉండదు కాబట్టి రోడ్స్ బాగా డెవలప్ చేస్తున్నాడు. అది మంచి విధానమే. రేపు ఫ్యూచర్ లో అన్ని విధాలుగా కూడా అతను డెవలప్ చేసే ఆలోచన ఉంది ఆయనకి. కాబట్టి ఆయన ఇస్తే గెలుస్తాడు. కరెక్ట్ గా చెప్పలేము భయ్యా, కానీ ఈసారి జగన్ కి అవకాశం ఉంది. మళ్ళీ జగన్ కి అవకాశం ఉంది. ఎందుకని అంటారు బాబాయ్? మాకు అన్ని బాగా చేస్తున్నారు. లేని వాళ్ళకి ఇంటి జాగాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు, బాగా చేశారు. ఈసారి మళ్ళీ ఆయన వస్తారంటారు. తిరుపతినే బాబు మీరు? తిరుపతి ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? తిరుపతి ఎమ్మెల్యే వచ్చి ఇది వరకు మాకు చెవిరెడ్డి ఆయన ఉన్నారు, కరుణాకర్ రెడ్డి. మళ్ళీ ఆయన తనయుడికి ఇచ్చారు. తనే వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? వైఎస్ఆర్ రావాలా. ఎందుకని బాబాయ్? అదే ఇప్పుడు చెప్పాడు కదా, అందరికి ఆయన చెప్పిన ప్రకారం ఇస్తున్నాడు. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. చేయలేదు కూడా చేస్తాడు ఒక ఆశ. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నెరవేర్చలేదు. పోయినసారి జనసేన చిరంజీవి నిలబడ్డాడు, వేసాము, ఆయన అమ్ముకున్నాడు.
మేము తిరుపతిలో ఉన్నాం, ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు. లోకల్ వ్యక్తికి ఇస్తే మాకు కష్టాలు చెప్పుకోవడానికి బాగుంటుంది. బాగుంటుంది. అంతే. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే తిరుపతిలో ఎవరు వస్తే బాగుంటది అంటారు? వైఎస్ మాకు మనుషులతో పని లేదు. వైఎస్ జగన్ జగన్ అయితే జగన్ చూసేస్తాం అంతే. ఓకే. కుక్కర్ నిలబెట్టా వేస్తాం. అది ఓకే బాబు, థ్యాంక్ యూ. వేస్తాం. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? ప్రభుత్వం అంటే ఇప్పుడు ఆల్రెడీ 5 సంవత్సరాలు జగన్ చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ 5 సంవత్సరాలు వాళ్ళే ఉండాలి. లేదంటే మారిందనుకో వాళ్ళు వచ్చి వీళ్ళ మీద కక్ష సాధింపులు చేస్తారు. అప్పుడు మళ్ళీ రాష్ట్రంలో జనాలే ఇబ్బంది పడతారు. ఎవరైనా ఒక 10 సంవత్సరాలు ఉంటే కంటిన్యూగా వీళ్ళ పథకాలు కొంచెం కంప్లీట్ చేయడానికి వీలుంటుంది. ఏదైనా లేదంటే మళ్ళీ వాళ్ళు రావడం, వీళ్ళు పెట్టిన పథకాలను ఆపడం, వాళ్ళు కొత్తవి పెట్టడం, డబ్బులు వాళ్ళది పోదు, వీళ్ళది పోదు, జనాలది పోతుంది. అదే అందువల్ల ఏదైనా టీడీపీ వచ్చినా 10 సంవత్సరాలు, లాస్ట్ టైం అది వచ్చింటే అది 10 ఏళ్ళు ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆల్రెడీ 5 ఏళ్ళు కాబట్టి ఇంకో 5 years ఇది ఏం చేస్తాడో చూసి కంప్లీట్ చేస్తాడో లేదా, నెక్స్ట్ ఏదైనా డెసిషన్ తీసుకుంటే బెటర్ గా ఉంటుంది. అది అంటే కొంతమందికి ఉద్యోగాలు లేవు, చాలా అవసరం పడుతున్నాం, రోడ్లు లేవు అని మొత్తం బాధపడుతున్నారు. కొంతమంది యాక్చువల్లీ ఇది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 14 ఏళ్ళు ఏమైంది నెక్స్ట్ చూసేసి ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఎంప్లాయ్మెంట్ కావాలి. ఎంప్లాయ్మెంట్ లేదంటే అక్కడ ఏమన్నారు, నిధులు లేవు, కంపెనీస్ అవ్వట్లేదు, జనాలకు ఉపాధి కల్పించట్లేదు అన్నారు. ఈ పథకాలు సంక్షేమానికే మొత్తం పెడతా వస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇతను వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకొక అతను వస్తాడు, మళ్ళీ ఫస్ట్ గా నుంచే స్టార్ట్ చేయాలి ఏదైనా కదా. అప్పుడు ఇతనికే ఇస్తే ఈ 5 years లో ఇంకైనా ఏమన్నా ప్రాజెక్టులు వస్తాయా, సంస్థలు ఏమైనా వస్తాయా, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందా లేదా అని 5 years ఇచ్చి చూడటం అంటే రాంగ్. అది కొద్దిగా నాకు తెలిసి, ఎందుకంటే సగంలో ఆగిపోతాయి పనులన్నీ. బాగుంటది సీఎం ఎవరైతే బాగుంటది? ఎవరైతే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు. ఎందుకని బాబాయ్? అందుకే ఏమంటే ఇటు చేతి బలి ఉత్తరిస్తాడని దానికి. జగన్ పాలన బాగోలేదబ్బా? ఏం బాగుంది నాయన, ఎక్కడ పడిన అరాచకాలు, రౌడీజాలు ఇవే. ఈసారి అయితే ప్రభుత్వం మారాలనుకుంటున్నారు. అలానే అనుకుంటాను అందరూ అట్లా. మీ తిరుపతినే బాబాయ్? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఎవరైనా టీడీపీ ఇక్కడ లేదని జనసేన ఇచ్చారు శ్రీనివాస్. ఒకరో తప్పుగా ఉంటది. అభినయ్ ఆ పిల్లడు మంచివాడు, అభినయ్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? టీడీపీ వచ్చే బాగుంటది. టీడీపీ ఎందుకనన్నా? ఎందుకంటే టీడీపీ వచ్చే మాకు నిరుద్యోగ ప్రతి డిగ్రీ వాళ్ళకు జగనన్న ఇస్తా అని చెప్పి లాస్ట్ ఇవ్వకుండా మోసం చేశాడు. టీడీపీ వాళ్ళు నిరుద్యోగ ప్రతి ఇస్తా అని మాకు అది ఒక ఆశ. మాకు మా డిగ్రీ చదువుకునే వాళ్ళకు సరిగ్గా ఉద్యోగాలు లేవు. ఏది అడిగినా లంచం అడుగుతారు వైసీపీలు. వైసీపీలు ఏదో ఒక వాలంటరీ జాబ్ కూడా 50,000 లంచం ఇవ్వాలని అడిగినారు. సచివాలయం అడిగితే 5 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలంటున్నారు. మాకు ఏదని వాళ్ళ ఫలితం డిగ్రీ చదివి కూడా వేస్ట్ అయిపోయింది. మేము ఎందుకు ఇది అని ఊరికి అనవసరం చదువుకున్న కూడా వేస్ట్ మేము. ఫలితం ఈసారి టీడీపీ కంపల్సరీ రావాలని మేము కోరుకుంటున్నాము. 100% టీడీపీ. ఓకే. ఇక్కడ తిరుపతిలో ఎవరు వస్తారంటారు? తిరుపతిలో కూడా టీడీపీ. ఇక్కడ జనసేన శ్రీనివాసులు గారికి ఇచ్చారు కదా టికెట్. మాకు పవన్ కళ్యాణ్ వచ్చిన ఒకటే, చంద్రబాబు నాయుడు వచ్చినా ఒకటే, ఇద్దరిలో ఎవరు వచ్చినా ఒకటే మాకు. ఓకే, థ్యాంక్ యూ. 100% ప్రభుత్వం వస్తే బాగుంటది. మాది తెలంగాణ. తెలంగాణ వాళ్ళే చెప్తారన్న బాగా. ఏమనుకుంటున్నారంటే ఇక్కడ మేము అనుకున్నట్టుగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రజలందరూ కోరుకునే వ్యక్తి ఏవైతే ఉన్నారో అతను వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ప్రజెంట్ మేము విన్నాం కొన్ని, పర్లేదు జగన్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఓకే, చూద్దాం. తను మళ్ళీ వస్తే మరి ఇంకా ఏమైనా ప్రజలకు కూడా ఇబ్బంది కాకుండా ఇంకేమైనా చేస్తాడేమో. మరి కొత్త ప్రభుత్వం చేంజ్ కావడం కూడా చాలా మంచిది. ప్రజలకి ఏ స్టేట్ అయినా సరే, ఎక్కడున్నా సరే ఒక్కసారి ఒక ప్రభుత్వం రోల్ చేస్తేనే బాగుంటది. కాకపోతే ప్రజెంట్ ఇక్కడ ఆయన పర్లేదు అన్నట్టుగా కొంచెం వినిపించింది. ఓకే, చూద్దాం. ఇక్కడ మరి తెలంగాణలో ఎలా ఉందన్న రేవంత్ రెడ్డి? రేవంత్ ఇప్పుడే కదా వచ్చింది, కొంచెం టైం తీసుకుంటుంది రేవంత్. మళ్ళీ మా సార్ అప్పులు చేశాడు కొన్ని, అవి బూడ్చాలి కాబట్టి టైం తీసుకుని అయినా పర్లేదు. ఇప్పుడు మాకు ఏది ఆడవాళ్ళ కోసం అని చెప్పి మన ఫ్రీ బస్ చాలా సెట్ అయిపోయింది, బాగుంది. లేదండి, ఏం చెప్పేదండి, మేమేం చెప్పలేము, మనకి అంతగా టచ్ లేదండి. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? బాగానే ఉంది. ఓకే, సార్ వస్తారంటే మళ్ళీ సీఎం అవుతారంటారా? చెప్పలేం కదా. ఇప్పుడు జనాలు నేను ఒకడే అనుకునేది కాదు కదా, ఎంతమంది అనుకుంటారో అంతమంది చెప్పలేం కదా. ఓకే, థ్యాంక్ యూ.
వస్తే బాగుంటది అంటారు? టీడీపీ బాబు గారు. ఎందుకని సార్? చేంజ్ జగన్ ఎంతసేపు స్కీమ్లు అన్నాడు, డెవలప్మెంట్ చేయలేదు. స్కీమ్లు అనేది ఇచ్చాడు పబ్లిక్ కి, బట్ డెవలప్మెంట్ చేయలేదు. ఇప్పుడు ఎవరైనా బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఏడు పోవాలి, వేరే రాష్ట్రాలు పోవాలి. చంద్రబాబు నాయుడు దగ్గర ఇండస్ట్రీస్ అయినా వస్తాయి, ఇదే ఇండస్ట్రీస్ ఏం లేవు. అంటే ఇచ్చాడు, డబ్బులు ప్రజలకు పంపిస్తున్నాడు, సమర్పదం చేస్తున్నాడు. దానివల్ల నష్టమే, మంచి కాదు కదా. ఇప్పుడు విద్యా వైద్యాన్ని పెట్టాడు రాజశేఖర రెడ్డి, ఆ మారే పెట్టుంటే బాగుండేది. ఇక్కడ అన్నిటికీ ప్రతి తరగతి అందరికీ డబ్బులు ఇస్తున్నాడు, దాంట్లో సగం కరెక్టెడ్. అంటే ఒకసారి జగన్ గారికి ఇచ్చాము అలా అవకాశం, చంద్రబాబుకి ఇస్తాం. ఇదే లాస్ట్ టైం అతనికి ఇంక లేదు. ఒకసారి ఎక్కువ అని కాదు, అతను చంద్రబాబు నాయుడు తింటే వాళ్ళ పబ్లిక్ 10 రూపాయలు పెడితే వాడు కిట్టు ఉన్న వాళ్ళకి ఒక 50 రూపాయలు పెడతాడు. జగన్ అలా చేయాలి, 20-30 రూపాయలు కరెక్ట్ పబ్లిక్ పెట్టాడు పథకాలు. ఈసారి తిరుపతిలో ఎవరు వస్తే బాగుంటది అంటే ఎమ్మెల్యే? తిరుపతిలో చెప్పలేమండి, శ్రీనివాసులు గారికి. నేను చెప్పకూడదు, లోకల్ కదా చెప్పకూడదు. పైన మాత్రం టీడీపీ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? జగన్మోహన్ రెడ్డి అన్న. జగన్మోహన్ రెడ్డి. ఎందుకనన్నా? అన్ని చేస్తున్నాడు కదా ప్రతి ఒక్కటి. ఆయన వస్తేనే బాగుంటారు. ఆయన వస్తేనే బాగుంటారు. ఏం చేశారని, ఏం నచ్చిందని ఆయన పరిపాలన మీకు? అన్ని చేస్తాడు కదా, నా అమ్మ ఓటు వేసినాడు, అంతా చేస్తాడు మంచి. ఈసారి కూడా వస్తే కొన్ని చేస్తాడు, ఇంకొక చేస్తారు. అంటే ప్రజలు అంటున్నారు రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు అని అంటున్నారు. అది ఈసారి వస్తే ఇప్పుడు రాజధాని కానీ చెప్తా ఉన్నాడు కదా, ఇది వైజాగ్ అంటా ఉన్నాడు. మూడు రాజధానులు అంటున్నారు కదా, ఎట్లా చేస్తాడు అన్నా. ఈసారి ఇంకో ఛాన్స్ ఇస్తే మళ్ళీ మొత్తం చేస్తారు. ఖచ్చితంగా చేస్తాడు. అది మీకు తిరుపతినా? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? అభినయ్ రెడ్డి. అభినయ్ రెడ్డి. ఇక్కడ జనసేనకి ఇచ్చారు కదా టికెట్ శ్రీనివాసులు గారికి, ఎలా ఉంటది అంటారు? టఫ్ గా ఉంటది అంటారా, ఈజీగానే వస్తారంటారా అభినయ్ రెడ్డి? అది చెప్పలేమన్నా, అది మరి ఇక్కడ తిరుపతి కాబట్టి ఎక్కడో తెలియదు. అక్కడ జనసేన పక్క ఉంది కాబట్టి తిరుపతి ఎక్కడో తెలియదు అమ్మా. ఈసారి అయితే జగన్ వస్తారు కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలక్షన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకని బాబాయ్? మంచి పనులు చేసినారు కదా. మంచి పనులు ఏం నచ్చింది బాబాయ్? ఆయన చేసిన పరిపాలన ఏం నచ్చింది మీకు? ఎడ్యుకేషన్ కి అంతా మంచి ఇచ్చే అన్నారు కదా. మీ తిరుపతినా? తిరుపతినా మీది? వేరే. ఓకే, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? టీడీపీ. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనన్నా? వైఎస్ అంత ఏం చేయలేదు, కానీ టీడీపీ రాష్ట్రమే బాగుంది. టీడీపీ పార్టీ బాగుంది అంటారు. ఓకే, ఇక్కడ పథకాలును వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసాలు ఇవన్నీ ఇస్తున్నారంట కదా. తెలిసి టీడీపీలో చేసినంత వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయలేదు, ఏది చేయలేదు. ఈసారి అయితే చంద్రబాబు గారు రావాలనుకుంటున్నారు. మళ్ళీ ఆయన వస్తేనే బాగుంటది. ఎందుకంటే ప్రభుత్వాలు అన్నిట్లోనూ సరే ఆయన చేసిన ఇదంతా చాలా ఉంది. రైతులకంతా బాగా చేశాడు. టీడీపీ వస్తే బాగుంటది. ఇప్పుడు రాజధాని 3 అంటున్నారు కదన్నా, ఒకటైతే బాగుంటది అంటారు, 3 అయితే బాగుంటది అంటారు? బాగుంటుంది. ఒకటే బాగుంది, దాన్ని 2 చేసిందే తప్పైంది నాకు తెలుసు. అసలు రాజధాని అవసరం లేదు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి, వాలంటీర్ వ్యవస్థ ఉంది, ఇంకేం కావాలి అసలు దేనికి రాజధాని అంటున్నారు ప్రజలు. ఏంది ప్రజలు? వాలంటీర్లు ఉన్నారు కదా, వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి కదా, ఇంకా రాజధాని ఎందుకు అని అంటున్నారు. అలా అంతా కాదు, రాజ్యం అయితే ఉండాలి. ఎందుకంటే ఒకరుంటేనే మంచిది నాకు తెలిసి. అందరూ చేసుకుంటే ఇప్పుడు ప్రతిపాలన కరెక్ట్ గా చేసుకొని కదా, అందువల్ల ఉంటే మంచిది. అయితే బాగుంటది అంటారు. ఇక్కడ తిరుపతిలో ఎవరు వస్తే బాగుంటది అన్న? తిరుపతి గురించి నాకు తెలియదు, నాకు చెన్నై వాడు, కానీ చిత్తూరు నాకు అనుకుంటున్నారు. చిత్తూరు నాది బేసిక్, కానీ నాకు తెలిసి టీడీపీ వాళ్ళు వస్తేనే బాగుంటది. యూత్ అంటే ఎవరన్నా? యూత్ అంటే ఎవరు? యువ లీడర్స్ ఎవరు ఇప్పుడు మంచి ఎవరు చేస్తారో వాళ్ళు వస్తే బాగుంటారు. ఇప్పుడు ప్రస్తుత పాలనలో మంచి లేదంటారా? ప్రస్తుత పాలనలో మంచి లేదంటారా? బానే ఉంది కదా, అంతా బానే జరుగుతుంది కదా. బానే ఉంది అంటే ఒక అవకాశం ఇచ్చాం, ఇంకో అవకాశం ఇవ్వాలి. యూత్ అనే వాళ్ళు పరిగెత్తారు, వయసు అయిన వాళ్ళు కొద్దిగా స్లోగా చేస్తారు. ఇప్పుడు అభినయ్ రెడ్డి నిలబడ్డాడు, రోడ్లు అన్ని బాగా చేస్తున్నారు, అభివృద్ధి బానే ఉంది. ఇంకా ఒకసారి ఛాన్స్ ఇచ్చామంటే
ఇంకా బాగా చేస్తారు కదా. ఇంకా బాగా చేస్తారు. ఓకే. పైన ఎవరు వస్తే బాగుంటదన్న? ఏడా పైన సీఎం ఇప్పుడు ఇక్కడ అభినయ్ వచ్చినాడంటే అక్కడ జగన్ వస్తేనే కదా. జగన్ వస్తే. ఓకే. జగన్ ప్రభుత్వం ఏమి నచ్చిందన్న? ఏది ఏం నచ్చేదని కాదు, అభివృద్ధి బాగుంది మాకు. అభివృద్ధి బాగుంది. రామనే కదా, ఎవరు వచ్చినా ఓటే. ఓకే, థ్యాంక్ యూ అంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా మనకి చేసేదంతా ఏం లేదు. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? అందరికీ తెలుసు ఆయన ప్రభుత్వం ఎలా ఉందో. మనం దాని గురించి మనం ప్రత్యేకించి మనం అనుకోవాల్సిన అవసరం లేదండి. ఈసారి వస్తారంటారా? మళ్ళీ సీఎం అవుతారంటారా? భగవంతుడి నిర్ణయం, మన చేతుల్లో ఏముంది. బాగుంటది. ఏమో చెప్పలేమబ్బా, ఏ ప్రభుత్వం అయినా రావచ్చు, ఏది వచ్చినా ఒకటే. మీకు మనం చెప్పేదానికి కాదు. జగన్ ప్రభుత్వం ఎలా ఉందండి? జగన్ గారి ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం పర్వాలేదు. ఓకే. ఈసారి వస్తారా? మళ్ళీ వస్తారంటారా? సీఎం అవుతారా? ఏమో చెప్పలేము. ఓకే. ఎందుకనండి? అన్ని బాగుంది కదా, డెవలప్మెంట్ బాగుంది, స్కీమ్స్ అంతా బాగుంది కదా. సార్ జగన్ వస్తే బాగుంటది అంటారు. ఓకే. మరి ఇక్కడ తిరుపతిలో ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? అభినయ్ గారు. అభినయ్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్ వైసీపీనే వస్తుంది. వైసీపీ వస్తుంది. ఎందుకనన్నా? ఎందుకనంటే నేను అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తారా? ఆయన రాజధాని అన్నారు కదా, రాజధానిలో మనకి ఏం పని ఉంటుంది? ఒక సామాన్య ప్రజలకి రాజధానికి ఏం పని ఉంటుంది? మీకు ఏం కావాలో సచివాలయం జరుగుతున్నాయి, సర్టిఫికేషన్స్ కానీ ఏం కావాలన్నా మన రాజధానికి ఎందుకు పోవాలనుకుంటాం? మనకి ఏదైనా ఇష్యూస్ ఇక్కడ సాల్వ్ కదా రాజధానికి పోతాం. ఓకేనా? ఆయన అడిగిందని ఆయన చెప్పేదానికి చెప్తాను ఆన్సర్. ఓకేనా? రాజధాని అన్నారు, రాజధానిలో మనకి ఏం పని ఉంటుంది? నాకు కలెక్టరేట్కి నేను ఒక సామాన్య కాంట్రాక్టర్, నార్మల్ కాంట్రాక్టర్ని, నాకు బిల్స్ రావాలి, సరే ఒక్కరిని భయపడే కాదు. నాకు సచివాలయంలో జరిగిన పని ఏది లేదు, ఏదైనా చేసుకుంటాం. సామాన్య ప్రజలంగా జరుగుతుంది. మేబీ ఆయన ఇష్యూస్ ఏమైనా ఉండతే రాజధానికి ఎంతమంది పోతున్నారు? రాజధాని ఏం పని ఉంది మనకు? ప్రతి గ్రామ సచివాలయం రాజధానే కదా. అదొకటి. డెవలప్మెంట్ అన్నారు, 14 ఏళ్ళు సీఎం ఉన్న జగన్ మన చంద్రబాబు నాయుడు ఏం డెవలప్ చేసినాడు? ఇంకా రోడ్లు అంటున్నారు, ఇంకా పేరు నాని మాట్లాడారు. రోడ్డు అన్నాడంటే 5 ఏళ్ళకి పాడైపోతాయి రోడ్లు. అదే కదా, నాకైతే జగనే. ఇక్కడ తిరుపతిలో ఎవరు వస్తే బాగుంటది అంటారు? అభినయ్ రెడ్డి పక్క వైసీపీ. ఓకే, థ్యాంక్ యూ. ఆర్ని శ్రీనివాస్కి డిపాజిట్ కూడా రాదు, కావాలని రికార్డ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఆయన నాన్ లోకల్. ఇక్కడ తిరుపతి అనేది మనకు మెయిన్ పిలిగ్రిమ్ ప్లేస్. మనకు లోకల్ గా ఉన్న వ్యక్తి అయితే మనకి ఏ సమస్యలు ఉన్నా పలుకుతారు. ఓకేనా? అందులో ఆయన అక్కడ చిత్తూరు ఎమ్మెల్యేగా ఉండి ఎటుకొచ్చి టీడీపీ తరఫున పోటీ చేస్తే ఎవరు నమ్ముతారు జనాలు ఈరోజు? యూత్ ఎవరు అంత చెల్లి తక్కువైతే ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. బాగుంటది. ఏం చేసేది ఆయన గుంపుండు వచ్చలేదు కరాచి. చంద్రబాబు నాయుడు వస్తే హ్యాపీగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ఎందుకనండి? ఏదో డెవలప్మెంట్ ఉంటుంది, మనకు రాజధాని లేదు. ఆయన వస్తే ఏదైనా రాజధాని కడతాడేమో చూద్దాం అనేసి ఒక ఇది. ఇప్పుడున్న పాలనలో డెవలప్ లేదంటారు? ఏం డెవలప్ లేదు. యాక్చువల్ గా అయితే కుటుంబ పరంగా నేనైతే రూపాయలు లబ్ధి పొందలా ఈ గవర్నమెంట్ వచ్చినాక. అది ఉండే విషయం. ఓకే సార్, అయితే పాలన మానాలని అంటారు. ఓకే. మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? లోకల్ ఎమ్మెల్యే అంతా ఎందుకు, ఏదో ఒక గవర్నమెంట్ రాని బాగుంటుంది. ఆయన ఏం చెప్తా, ఎందుకనండి? నాకు ఏది నచ్చదు, రాజకీయం నచ్చదు, ఏం చేస్తాం? ఎవరు వచ్చినా ఇంకేం చేయలేం, అయిపోయింది. ఇప్పుడు రాజధాని మూడు అంటున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. జగన్ గారి ప్రభుత్వం అయిపోయింది అంటారా? అది నేను చెప్పను, మీకే తెలుసు. వస్తే బాగుంటది అంటారు. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ ఎందుకనండి? చెప్పండివా, దానికి నేను చెప్పను. చెప్పండి, మీరు చెప్పండి. జగన్ వస్తేనే బాగుంటుందండి. పేద సాదా అందరికి బాగా ఉంటుంది. ఎందుకని ఇచ్చేది కాదు, ముస్లిం మొదగా అందరికి పెన్షన్లు, తెల్లారి 6 గంటకంతా బాగా ఇస్తారు. ఓన్లీ పథకాలు కనిపెట్టిన అభివృద్ధి కనిపించట్లేదు, ఉద్యోగాలు లేవు అంటున్నారు కదా. ఉద్యోగాలు లేవంటే నెక్స్ట్ వచ్చినాయంటే జగన్ అన్న మళ్ళీ ఉద్యోగాలు వస్తుంది డెఫినెట్ గా. ఈసారి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే వస్తాం. దానికి ఇంకో ఛాన్స్ అడుగుతున్నాడు. ప్రజలు అంటున్నారు ఇంకో ఛాన్స్ ఇస్తే మళ్ళీ బీహార్ గానీ రాజస్థాన్ గానీ అలాంటి ఏరియాలో పారిపోవాలి ఇంకా అంటున్నారు. అదంతా లేదులేండి, మనిషికి ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ అందరి మాటలు మనం తీసుకోలేంగా. ఈసారి జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారు. ఓకే. మరి ఇక్కడ తిరుపతిలో లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది?
లోకల్ ఎమ్మెల్యే మళ్ళీ సుగుణమ్మకి ఇస్తే బాగుంటది. అభినయ్ రెడ్డి గారికి ఇచ్చారు కదా ఇక్కడ టికెట్. అవునవును, వైసీపీ కొడుకు డెవలప్ చేసినాడు రోడ్లు గిడ్లు అన్ని, కానీ చిన్న వయసు తేడా వల్ల రాదని అనుకుంటా ఉన్నా. ఇంకైతే జనసేనకి ఎవరినన్నా కానీ ఇస్తే అదే కరుణాకర్ రెడ్డికి ఇస్తే వస్తా. జనసేన నుంచి శ్రీనివాసులు గారు ఉంటున్నారు కదా, ఎలా ఉంటది అంటారు పోటీ? వాళ్ళ గురించి మనకు తెలియదండి, చిత్తూరు ఎమ్మెల్యే కదా అతను. ఓకే, ఇక్కడైతే మామూలుగా పైన అయితే జగన్ గారు రావాలి. ఓకే, ఏ విషయం చెప్పారు బాబు, జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని బాబాయ్? ఆయన చేసి మంచి పనులకి జగన్ రావాలంతే. ఏం నచ్చింది బాబాయ్ ఆయన పరిపాలన? అది మనకు తెలియదు, లేడీస్ తెలుస్తుంది. మంచిగా చేస్తా లేడీస్ కి తెలుస్తుంది. ఈసారి జగన్ వస్తే బాగుంటది అంటారు. ఓకే, థ్యాంక్ యూ. అంటారు సీఎం ఎవరైతే బాగుంటది అంటారు? జగన్ అయితేనే బాగుంటుంది. జగన్ గారు ఎందుకనండి? పథకాలు బాగున్నాయి, అందుకే ఇది చేస్తున్నారు. మరి రాజధాని లేదంటున్నారు కదా, రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు అని అంటున్నారు మరి ప్రజలు. మరేమంటారు? ఓన్లీ పథకాలే ఇస్తున్నారు, అభివృద్ధి ఏం కనిపించట్లేదు అంటున్నారు. అంటే పథకాలు ప్రతి ఒక్కరికి అందరికి బాగా డబ్బులు వేస్తున్నాడు, అమ్మఒడి వేస్తున్నాడు, 45 అందరికి వేస్తున్నాడు. ఇక రాజధాని అంటే 3 రాజధానులు అంటున్నారు. ఈసారి మళ్ళీ వస్తే మళ్ళీ చేస్తారంటారు. ఈసారి వస్తే బాగా ఇంకా బాగా చేస్తారు. మరి ఇక్కడ తిరుపతిలో ఎవరు వస్తే బాగుంటది అంటారు ఎమ్మెల్యే? అభినయ్ రెడ్డి గారికి వైసీపీ తరఫున ఇచ్చారు. అభినయ్ రెడ్డి గారికి ఇచ్చారు. జనసేన నుంచి శ్రీనివాసులు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగుంటది? వైసీపీ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? సీఎం జగన్ ప్రభుత్వం ఎలా ఉందండి? పెన్షన్ వస్తుందా? రావట్లేదు. ఏమైనా పథకాలు అందుతున్నాయా? పథకాలు ఏమైనా అందుతున్నాయా? పథకాలు వస్తున్నాయి. మరి జగన్ ప్రభుత్వం ఎలా ఉంది? జగనే కదండి. మరి ఎలా ఉంది? బానే ఉంది. ఈసారి వస్తారా? మళ్ళీ సీఎం అవుతారా? అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. అంటారు జనసేన. ఎందుకని జనసేన? ఫ్యాన్సా? ఓకే, మరి జగన్ పాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన ఎలా ఉంది? ఏమి లేవు. ఏం కావాలి యూత్ కి? జాబులు మరి వాలంటరీ జాబులు గట్టా ఇస్తున్నా అంటున్నారు కదా. వాలంటరీ జాబ్ ఏం చేస్తున్నారు? మీ తిరుపతినా? తిరుపతిలో ఎవరు వస్తే బాగుంటది ఎమ్మెల్యే? శ్రీనివాసులు గారు ఇచ్చారు జనసేన నుంచి. ఆయన వస్తే బాగుంటది అంటారా? ఓకే, థ్యాంక్ యూ. అంటారు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది చంద్రబాబు కోరుకుంటున్నాము. ఎందుకనండి? రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు మంచిది అన్ని చేశాడు, ఎక్స్పీరియన్స్ ఉంది, అన్ని బాగున్నాయని నా ఉద్దేశం. ఇప్పుడు జగనన్న పాలన ఎలా ఉందండి? ప్రస్తుతం జగనన్న పాలన ఎలా ఉందండి? నాట్ బ్యాడ్. జగన్ అన్నట్టు బెటర్, చంద్రబాబు నాయుడు జగన్ కూడా నాట్ బ్యాడ్, కొంచెం సుపీరియర్ గా ఉంటే ఒక అవకాశం ఇచ్చే చూసాము. నాట్ బ్యాడ్. తర్వాత కూడా చంద్రబాబు నాయుడు కొంచెం మోడీతో టైఅప్ అవుతున్నాడు కాబట్టి, సెంట్రల్ కూడా బీజేపీ వస్తుంది కాబట్టి దానివల్ల మనకి కొంచెం మేలు జరుగుతుంది అంతే. ఆ ప్రభుత్వం ఇబ్బంది ఏమి చేయలేదు, ఇదేం లేదు. అది నా సజెషన్. ఇక్కడ తిరుపతిలో ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఏదో క్యాండిడేట్ మార్చారంటారు ఎవరో. జనసేన పార్టీ నుంచి శ్రీనివాసులు వచ్చారు. శ్రీనివాసులు వచ్చాడు. జనసేన వస్తే కొంచెం బాగుంటుంది, ఎందుకంటే కొంచెం జనసేన కొంచెం అసెంబ్లీలో మాట్లాడేదానికి బాగా ఉంటుంది వాయిస్. ప్రతిపక్షం అనేది కొంచెం ఉంటే 3 పార్టీలు వచ్చే ప్రభుత్వానికి కొంచెం భయం ఉంటుంది. ఎవరు మాట్లాడేవాళ్ళు లేకపోతే ఏమున్నదిలే మన ఇష్టం అని అనుకుంటారు. అందువల్ల ఆ విధంగా ఉంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏం వస్తే బాగుంటది? టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. టీడీపీ ఎందుకనండి? బాగుంటుంది. అరాచకాలు ఉండవు, ఎక్కడ కబ్జాలు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు, బాగుంటది. ఇప్పుడు ప్రస్తుతం జగనన్న పాలన ఎలా ఉంది సార్? జగనన్న పాలన బాగానే ఉంది, కానీ అన్ని ఇబ్బందులే. ఈ ఇబ్బంది లేకుండా ఉండేది అనేది లేదు.
ఏ దేంట్లో కూడా ఒకసారి కూడా ఈ విషయంలో తక్కువ ఉండదు అనేది చెప్పేదానికే లేదు. అన్ని అవసరాలు పెరిగిపోయినాయి. నిత్యావసరాలు చూసుకో, పెట్రోల్ చూసుకో, లేదంటే ఏదైనా ఎనీ హౌ, ఇసుక చూసుకో, లేదంటే మద్యం చూసుకో, ఇది అది అనేదే లేదు. ఆల్మోస్ట్ టోటల్ అన్ని పెంచేశారు. ఓకే. అందుకు సాధారణమైన ప్రభుత్వంలో సాధారణమైన జనాలు బతికేకే కొంచెం కష్టంగా ఉండదు. అందువల్ల అన్ని ప్రభుత్వం ఏది ఉన్నా కూడా మంచి జరగాలనే కోరుకుందాం. టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే ఇక్కడ పార్టీ ఇక్కడ తిరుపతిలో జనసేనకి ఇచ్చారు కదా శ్రీనివాసులు గారు, వస్తారంటారా? వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రభుత్వం వస్తే బాగుంటది. జగన్ అన్న ప్రభుత్వం ఎలా ఉందండి? ఏమొచ్చినా మళ్ళీ ఏం చేయలేదు, ఎవరు బతుకు వాళ్ళు బతకాలి. ఏం పట్టించుకోవట్లేదు అంటారు. ఏం పడుతుంది, ఎవరు వచ్చినా మనకి ఏం భయం లేదు. ఓకే, థ్యాంక్ యూ.